నమస్తేను. నమస్తే కో. ఎట్టున్నారు అందరూ? బాగున్నారా? ఎవరి పిల్లోడు మన ముందున్నాడని చూస్తా ఉన్నారా? చితక్కొట్టేసేవన్నయ్య. ఈ పాటికి మీకు అర్థమైపోయింది అనుకుంటా ఎవరి గురించి చెప్తా ఉన్నాను. నీ పేరేంటన్నయ్య? వికాస్ చైల్డ్ ఆర్టిస్ట్ హనుమాన్ సినిమాతో మన ముందరికి వచ్చాడు. ఆ అబ్బాయి గురించి మనం అన్ని తెలుసుకుందాం. ఏంది వ్యవహారం అంతా సరేనా? నమస్తే అబ్బా. మాట్లాడు బా. నమస్తే అన్న. బాగున్నావా? బాగున్నాను. నువ్వు? నేను ఏదో ఉన్నా నీ దయతో. చితక్కొట్టేసేవన్నయ్య మా కోసం ఒక్కసారి. చితగ్గొడిసేవన్నయ్య. బాబా బాబా ఆ ఊపు అది తగ్గదే. ఏమి హనుమాన్ సినిమాతో వచ్చినావు ఇండస్ట్రీకి? ఇంకా ముందే వచ్చినావులే. ఇప్పుడు హనుమాన్ సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది అసలుకి? హనుమాన్ అంటే ఇప్పుడు SMS కాస్టింగ్ ఏజెన్సీ అని ఒక కాస్టింగ్ ఏజెన్సీ, అందులో సురేష్ అంకుల్ అని చెప్పిండు. సురేష్ అంకుల్, థ్యాంక్ యూ అంకుల్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీస్. సురేష్ అంకుల్ ఎక్కడ? సురేష్ అంకుల్ ఎవరు? సురేష్ అంకుల్ అసలుకి అంటే ఆయన అందరికి ఛాన్స్ ఇచ్చే, అంటే కాస్టింగ్ లో మెయిన్ కాస్టింగ్ డైరెక్టర్. సో ఆయన పిలిచారు. ఎలా సెలెక్ట్ చేసుకున్నారు నిన్ను? ఏమన్నా ఆడిషన్ ఇచ్చావా లేదా? అంటే ఆఫీస్ కి వెళ్ళలే ఆ రోజు. అంటే రేపు షూట్ ఉందనగా ఈ రోజు రాత్రి కాల్ చేసి ఆన్లైన్ ఆడిషన్ అంటే వచ్చేసి సెలెక్ట్ అయిపోయినా నెక్స్ట్ డే షూట్. ఆన్లైన్ ఆడిషన్ ఏమి ఇచ్చావు? ఆన్లైన్ ఆడిషన్ అంటే 2 డైలాగ్స్ ఉన్నాయి. రెండా? 2 ఇది చెప్తావు సార్ నా కోసం? ఆడేమన్నాడు రాడు, నన్ను ఇష్టపడే వాళ్ళందరినీ చంపుతాడా రే, నన్ను ఇష్టపడే వాళ్ళందరూ బయట కోట్లలో ఉన్నారా, మగాడైతే వచ్చి టచ్ చేయమని. నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరినీ చంపుతాడా? నన్ను ఇష్టపడేవాళ్ళు బయట కోట్లలో ఉన్నారా? విజయాన్ని ఏమన్నా వచ్చాడేమో అనుకుంటే అంత బాగా ఇమిటేట్ చేస్తున్నావు. మామూలుగా ఇమిటేట్ స్టార్ అని కూడా ఏంది కథ? అలాంటిది ఏం లేదన్న. హనుమాన్ సెట్ లో ఎలా ఉండేది నీకు యాక్టర్స్ తో? హనుమాన్ సెట్ అనేది ఇప్పుడు హనుమాన్ డివోషన్ సెట్ అనేది ఒక డివోషన్ కాబట్టి ఇట్ వాజ్ అంటే మంచి ఫన్ ఉండే. దాంతో పాటు ఒక అలా అన్ని ఎమోషన్స్ కలిసి ఉన్నాయి. రీసెంట్ గా హరోం హరా ఎలా ఉంది? హరోం హరాలో ఎక్స్పీరియన్స్ నీది? హరోం హరా కూడా మురుగన్ దయ వల్ల మంచి హిట్ అయింది. అంటే ఎక్స్పీరియన్స్ బాగుండే అన్న. డైరెక్టర్ సార్ తోని, సుధీర్ సార్ తోని, అందరితో బాగుండే. మామూలుగా సుధీర్ అన్నతో మాట్లాడడం అన్ని జరుగుతాయా? ఏం మాట్లాడు? అంటే సుధీర్ సార్ చాలా ఏమంటారు సెట్ లో నోరిప్పరు, అంటే ఎక్కువ మాట్లాడరు సెట్ లో. నోరిప్పరా? ఇంట్రోవర్ట్ అన్న? కైండ్ ఇంట్రో. మనం ఎక్స్ట్రోవర్ట్. మనం చిత్తకొట్టేస్తాం ఎక్కడ పోయినా. అంతే అన్న. సార్ హాయ్ చెప్పా, ఏమేమి చేస్తున్న ప్రాజెక్ట్స్ అడిగారు చెప్పా, కన్వర్సేషన్ అట్లయితే. సో అలా కన్వర్సేషన్ బాగా జరిగింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? నెక్స్ట్ స్వయంభూ అని ఒకటి ఉందన్న. స్వయంభూ నిఖిల్ అన్నది. నిఖిల్ అన్నది, ఇంకా ప్రియదర్శి అన్నది ఇంకో మూవీ ఉంది కొత్తది. ప్రియదర్శి అన్నది షూట్ స్టార్ట్ అయిందా? స్వయంభూ స్టార్ట్ అయిపోయింది. నీ షెడ్యూల్ ఏమన్నా మా కోసం ఒక్క డైలాగ్? అన్న మూవీ తొందరలో రిలీజ్ ఉందన్న. అవునా? మొన్న నిఖిల్ అన్నది ది ఇండియా హౌస్ అని ఒక గుడికి వెళ్ళి చేశారు పూజ అంతా. అలా ఈ స్వయంభూ కూడా ఉంటుందా? ఏమో అన్న, అది డైరెక్టర్ సార్ చేతిలో ఉంటది. అన్ని డైరెక్టర్ సార్ చేతిలోనే, మనకు తెలిసినా చెప్పము. అంతనా? అబ్బో. ఓకే. ఫస్ట్ సినిమా టక్ జగదీష్ కదా? దానికి కూడా SMS ద్వారా వచ్చింది ఛాన్స్. నాని అన్నతో ఎలా ఎక్స్పీరియన్స్? అప్పుడు ఫస్ట్ కదన్నా కొంచెం షై ఉండే, నేను కూడా సేమ్ ఇంట్రోవర్ట్ ఉండే. అప్పుడు కొంచెం అంత షై భయం వల్ల కలవలే, కానీ హాయ్ చెప్పిన అంతే. హాయ్ చెప్పు. కలవలే? ఛాన్స్ రాలేదా? లేకుంటే ఏంటి? ఛాన్స్ రాలన్న. అంటే బౌన్సర్స్ కొంచెం ఎక్కువ ఉండే. బౌన్సర్స్ ఉంటారా? పంపారు అసలు దగ్గరికి? ఎందుకలా? దగ్గరికి వెళ్ళి చితప్పటిసేమన్నాయా అంటే ఆ టైంకి ఇంకా హనుమాన్ రాలేదు కదా. అవునులే, అది పాయింటే. దాని తర్వాత విరూపాక్ష. సాయి దుర్గా తేజ్ గారితో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సాయి దుర్గా తేజ్ అన్నతో బాగుండే అన్న. అన్న అంటే అంతా మెగా ఫ్యామిలీలో అన్న కూడా అంతే మంచిగా మాట్లాడతారు. సో అన్న కూడా మంచి పొలైట్ ఉంటాడు, మంచి మాట్లాడతారు. అది ఫన్ కూడా ఎక్కువ, మీకు కూడా తెలుసు. అట్లా అన్న దగ్గర బౌన్సర్లు లేరా? ఉంటారు, కానీ అన్న ఎక్కువ ఇష్టపడాడు బౌన్సర్లు. ఇష్టపడ్డు అంటే నాని అన్న ఇష్టపడతాడు, సాయిధరం అన్న ఇష్టపడ్డా అని చెప్తాను. ఇప్పుడు అందరు గుర్తుపెట్టుకొని మనోడు చెప్పింది ఇది చెప్పే. నాని అన్న ఫ్యాన్స్ ఒకసారి వేసుకోండి అన్నది కామెంట్స్ లో. నన్ను ఎందుకు వేసుకోవాలి స్వామి? నువ్వు ఇంకా నాకే పెడుతున్నావుగా పిడుగు. తర్వాత విరూపాక్ష, తర్వాత మన హనుమాన్. తేజ సజ్జా అన్నతో
తేజ అన్న అంటే మీకు చిన్నప్పటి నుంచి తెలుసు అనుకుంటే తేజ అన్న ఇంద్ర మూవీ నుంచి పాపులర్ అయిందన్న. అవును. సో వర్క్ టైమ్ లో వర్క్ పైన కాన్సన్ట్రేషన్, ఖాళీ ఉన్నప్పుడు మాత్రం అంటే ఇప్పుడు ఎవరు వస్తే వాళ్ళతో మంచిగా మాట్లాడతాడు, అంటే ఏదో పెట్టుకొని మాట్లాడు, పొలైట్ అన్నది. ప్రశాంత్ సార్ ఏంటంటే సార్ విజనే వేరు. హనుమాన్ చూసారు కదా, చూసాను. నెక్స్ట్ జయ హనుమాన్ కూడా ఇంకొక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రశాంత్ సార్ కూడా అంటే ఖాళీ ఉన్నంతసేపు మా ఫ్రెండ్లీనే ఉంటారు, కానీ వర్క్ అయ్యే టైంకి కొంచెం స్ట్రిక్ట్ అయిపోతారు. ఓకే. జయ హనుమాన్ లో కూడా ఏమన్నా మనకు రోల్ ఉందా? తెలీదు అన్న, ఏమన్నా మాకు గుర్తులేదు సార్. లీక్ చేయకూడదు అంటావా? వామ్మో లాగాలి, అయితే చాలా లాగాలి నీ నుంచి. ఓకే, ఇప్పుడు మన తేజ సజ్జా అన్న చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాడు, హీరో అయ్యాడు. నువ్వు అంతేనా? అంటే నీ ఏమనుకుంటున్నావు, అంటే హీరో అవ్వాలనుకుంటున్నావు లేదా ఆర్టిస్ట్ గా ఒక మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నావు? ఎలా నువ్వు? హీరో డైరెక్ట్ కొడితే కుంభస్థలం బద్దలైపోవాలా, చితక్కొట్టేయాలంటే. ఒకవేళ మంచి ఏదైనా రోల్ ఉంటే కమల్ హాసన్ సార్ లా విలన్. ఓకే, నైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇప్పుడు మన తేజ అన్న ఉన్నాడు కదా, అన్న ఇంద్ర సినిమా డైలాగ్ ఒకటి ఏదన్నా మా కోసం. ఇంద్ర మూవీ అన్న చిన్న ఉండే, ఆ చిన్న డైలాగే బాగా ఫేమస్ అయిన డైలాగ్. అదే బాగా ఇమిటేట్ కూడా చేసేటట్టున్నా. సరే, అయితే మనం ఒక గేమ్ ఆడదాం ఇప్పుడు. చిన్న గేమే, నీకు వచ్చిందే. కొంతమంది హీరో పేర్లు చెప్తా, వాళ్ళని జస్ట్ ఇమిటేట్ చేయి ప్లీజ్. ఒక్క డైలాగ్ వాళ్ళని. నేను లిస్ట్ కూడా తయారు చేసుకున్నా హీరోస్ ది, ఓకేనా? ఎవరంటే ఫస్ట్ నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ అన్న. అన్నతోనే స్టార్ట్ చేద్దాం. అన్నని ఇమిటేట్ చేయి. అన్నది ఫేమస్ డైలాగ్ తీసుకుని దాన్ని ఇమిటేట్ చేసి చెప్పు. ఒక్కరోజు ఈ రోజు జస్ట్ బి పాజిటివ్. బాయ్. ఇప్పుడు నెక్స్ట్ మన నాని అన్న. ఈసారి జమ్మి బట్టి చెప్తాను, ఎట్లయితే గట్లే చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం. తేజ సజ్జా అన్న. ఇప్పుడు దేవర ఎన్టీఆర్ గారు. తొంగి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలా, ఎదురొచ్చిన వేసుకుంటూ పోవాలా. లాస్ట్ ఇంకిద్దరు, మన మాస్ మహారాజ్ రవితేజ అన్న. ఓకే. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ విజయ్ దేవరకొండ అన్న. సబ్కి వాట్ లగా దేంగే. అది. థ్యాంక్స్ తమ్ముడు. ఇప్పుడు నీలో ఇంకో టాలెంట్ కూడా ఉందని విన్నా నేను. యా సింగర్ కదా మనం మామూలుగా. ఒక్క పాట. నాకు గొంతు బాగాలేదు అంటే నేను సరదైనా. నా గొంతు కూడా బాగాలేదు తమ్ముడు. వేసుకో, కిచి మొగట్టేద్దాం. అందుకే తెప్పిస్తా ఒక్క డైలాగ్, సారీ ఒక్క పాట. పాట వద్దన్నా ప్లీజ్ అన్నా. ఒక్కటి. సరే, మళ్ళీ ఇప్పుడు వద్దులే, మళ్ళీ పాడతావా? అప్పుడు గుర్తు తెచ్చేసుకుంటావా పాటలు? ఆహాలో ఒక యాడ్ చేసావు, అప్పుడు అల్లు అర్జున్ అన్న కూడా వచ్చారు. అన్నతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు? మెగా ఫ్యామిలీ అంటే అర్థం చేసుకోవాలన్నా బౌన్సర్స్ ఎట్లుంటారు. మరి సాయి ధరమ్ తేజ్ అన్న దగ్గర లేరు కదా. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ సార్ అనేది అప్పటికే పుష్ప చేసిండు, సో ఇప్పుడు సెక్యూరిటీ ఎక్కువ ఉంటది. సో అంటే హాయ్ చెప్పినాను. హాయ్ అన్న హాయ్ చెప్పారు, మాట్లాడలే, జస్ట్ హాయ్ వరకు. ఇంకా నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేస్తా ఉన్నావు? నెక్స్ట్ స్వయంభూ, ప్రియదర్శి అన్నది ఇంకోటి, అంటే ఇంకా కొత్తది, నేమ్ ఇంకా రివీల్ చేయలే. ఇంకా రిలీజ్ అయినాయి అన్న, కైజర్ అనే ఒకటి రిలీజ్ అయింది. కైజర్ వెబ్ సిరీస్ కదా. వెబ్ సిరీస్. ఇంకా తంత్ర రిలీజ్ అయింది. ఈ రెండు రిలీజ్ అయినాయి కపుల్ మంత్స్. తంత్రాలో నువ్వు హీరోకి చైల్డ్, అదే చిన్నప్పుడు ఇలా చేసావు. సో దాని నుంచి ఏమన్నా ఒక ఎక్స్ప్రెషన్ కానీ ఒక డైలాగ్ కానీ? ఇది ఒక్క రోజు నాతో ఉండమ్మా, రోజు రాత్రి నువ్వు బయటకు వెళ్తున్నా భయం అవుతుందమ్మా, వచ్చి గారికి చెప్పినా. చూసేది చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. మామూలుగా ఏంది స్ప్రైట్ వారం? స్ప్రైట్ గర్ల్ ఏంది అసలుకి? ఏం లేదన్న, అసలు స్ప్రైట్ అనేది, సో స్ప్రైట్ అనేది ఒక డ్రింక్ అన్న. స్ప్రైట్ is caused by a lemon flavor, so we know that. What about you? You have some interaction with Sprite, vodka, what that? Nothing anna. Yeah, say anna just drinking Sprite anna. Anna drinking Sprite, but you asked vodka? No anna. No, anna drinking Sprite. Okay, I went to talk. Okay, you went to talk with whom? Teja anna. Teja anna just for fun said what? Drink said my vodka. Oh, he asked you. You taken? No, No, why? Why he'll give any drink?
ఆ? ఆయన తాగింది నాకెందుకు ఇస్తాడన్న? ఇచ్చాడు కదా కొత్తది తాగ ఇస్తాడు. ఓహో కొత్తది తెచ్చింటే తాగే అంటావు. ఉమ్. కొత్తది తాగావు అయితే అన్న జోక్ చేసిన అంతే. స్ప్రైట్ తాగావా ఓట్కా తాగావా? స్ప్రైట్ స్ప్రైటే కన్ఫర్మ్. ఓడక అయినా అప్పుడు ఉంటుంది అన్న. అప్పుడు కదా సంవత్సరం ముందు కదా. అయితే అన్న చెప్పు ఏం లేదన్న. అన్న అప్పుడు నీకు అప్పుడే తెలుసు ఓట్కా అంటే ఏందని? ఆ పక్కన అన్న వాళ్ళు చెప్పారు. నిజం చెప్పు No. చెప్పు నిజం. No, I was, నేను చాలా మంచి పిల్లని. ఆ, ఆ. Yeah. నేనా ఇక్కడి నుంచి నేను ఇక్కడికి అయ్యా అంతే అన్న. అంతే. సో స్ప్రైట్ ఉంటే అన్న జస్ట్ కామెడీ కామెడీ అయితే మంచి బాండ్ ఉందంటావు తేజాన్నతో. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే తేజాన్నతో నీకున్న ఒక మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని. అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు అంటే అంటేనే ఉన్నాను చిత్తగొట్టేసాడు ఇలా. అక్కడ ఇంప్రూవ్ చేసింది తేజాన్ననే నాకు. అంటే ఫస్ట్ అప్పుడే కలిసినాం. తేజాన్ననే నాకు ఫస్ట్ ఇట్లా చెయ్యి అంటే కొన్ని మోడల్స్ చెప్పి ఇట్లా చెయ్యి అంటే లాస్ట్ కూడా ఓకే. ఆ తేజాన్న వల్ల అది తేజాన్నతో నీకు బెస్ట్ మూమెంట్. ప్రశాంత్ అన్నతో ప్రశంసతో ప్రతి ఒక్కటి ఉన్నా. నేను చేసిన సీన్లన్నీ బెస్ట్ ఎక్స్పీరియన్స్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒక్కటి నీకు బాగా అనిపించింది సీన్? నాకు అంటే ఈ సీన్ డిలీట్ అయిందన్న మూవీలో. ఒక సాంగ్ ఉంది కదా వచ్చాడు కొత్త సూపర్ హీరో. ఆ సాంగ్ కొత్త సూపర్ హీరో అది ఆ సాంగ్ అంటే అసలు ఆ సాంగే లేదు కాబట్టి ఆ సీనే లేదు. ఆ సాంగ్ కి ముందు మేము ఇంట్రో ఇస్తాం. అంటే ఫస్ట్ హీరో గుద్దుకుంటాడు కదా ట్రైన్ గుద్దుకున్నప్పుడు ఎగిరి ఇట్లా పడిపోతాడు. ఏం కాదు అన్నప్పుడు మేము వస్తాం. అక్కడ చూస్తుంటాం కదా మేము. చూసి వచ్చి అన్నని అడుగుతాం నీకేం కాలేదా అని. అప్పుడు అంటే ప్రశాంత్ సార్తో అది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ప్రశాంత్ అన్నది అది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక మన సీను అన్న గెటప్ సీన్ అన్న గెటప్ సీన్ అన్నతో ప్రతి డే ఫుల్ ఫన్ ప్రతి డే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రతి డే ఫుల్ ఫన్. అంకుల్ అన్నా ఉంటా పోతానే అంకుల్ అంటే డోంట్ కాల్ మీ అంకుల్ కాల్ మీ బ్రో అన్నాడు. అప్పుడు బ్రో అన్నావా లేదా అన్నా అన్నావా? బ్రో అన్నా. తమ్ముడు అనలా అయితే? అంటే తమ్ముడు అన్నాడు. నువ్వు అనలా పెద్దలు కాబట్టి అనలా. ఓకే. అమృత అయ్యర్ గారు కూడా అంటే ఇప్పుడు అంటే ఒక హీరోయిన్ ని బయట ఎవరితో అంత మాట్లాడదు అనట్లేదు. అంటే అక్క కూడా అందరు మనోళ్ళే అన్నట్టు అక్క అంతా మనోళ్ళే భయ్యా. ఓకే. స్వయంభూ షూట్ స్టార్ట్ అయింది. నీ షెడ్యూల్ కూడా అయ్యింది. నిఖిల్ అన్న ఎలా ఉంటాడు అంటే ఆర్టిస్టులు నీలాగా ఆర్టిస్టులు కూడా ఉంటారు కదా అక్కడ, అందరితో ఎలా ఉంటాడు? నిఖిల్ అన్న అందరితోనే అంటే ఇప్పుడు నిఖిల్ అన్న కార్తికేయ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా హీరో అయిపోయింది. అదే ఆ ఏది లేకుండా ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇంప్రూవ్ చేస్తే కూడా తీసుకుంటాడు. ఓకే ఇది కాదన్నా ఇలా చేయాలని చెప్పినా తీసుకుంటాడు. అంటే అన్న ఏంది నాకెందుకు చెప్తున్నా అన్నట్టు ఉన్నాడు. అన్న ఏదైనా తీసుకుంటాడు. కాబట్టి అంటే అన్న కూడా జోవియల్. అన్నతో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అన్న అంటే అన్న ప్రతి బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిసి ఉండే. అన్న కూడా ప్రతిరోజు హెయిర్ బాగుంది హెయిర్ బాగుంది దిగుతున్నావు మామూలుగా మాకు తక్కువ ఉందని హేళన చేస్తున్నావు. ఇక్కడ పెంచుతాంలే గురు మేము కూడా. 2 టిప్స్ ఏమన్నా చెప్పు పెంచేకి మనలో మన మాట. రోజు షాంపూ పెట్టాను. రోజు అది పెట్టే పోయింది. ఇడ రోజు పెట్టాను దానికి పెట్టింటేనే పోయింది. నేను పెట్టినా మరి ప్రతిరోజు పెడతా. ఏ షాంపూ పెడతావు? దుబాయ్ సీన్ షో. మనం దుబాయ్ సీన్ వేసావు అంటే రవితేజ అన్నతో కూడా బాండింగ్ ఉందంటావు. ఇప్పుడు దుబాయ్ సీన్ అంటే అన్నే కదా ఇంకా రవినే కదా. నాకు తెలిసిన దుబాయ్ సీన్ మా రవణ ఒక్కడే. నీకు తెలిసిన ఎవరో నాకు తెలియదు. సో ఇప్పుడు నువ్వేమంటున్నావు దుబాయ్ సీన్ రవి అన్నతో? దుబాయ్ షేక్ అంటే అప్పుడు ఫోన్ చేస్తాడు రవి నాకు నువ్వేనాది ఏదో ఆ డైలాగ్ షాంపూ పంపిమని. మంచి వ్యవహారమే అయ్యాను ఇది. ఆల్ క్లియర్ అని ఆల్ క్లియర్. ఆల్ క్లియర్స్ యా ఆల్ సెట్ ఆల్ గర్ల్ ఫ్రెండ్స్ సెట్. నథింగ్ అన్న ఓన్లీ ఇట్స్ క్లియర్స్ అబౌట్ హెయిర్ అన్న. క్లియర్స్ అబౌట్ హెయిర్. ఐ యామ్ ఆస్కింగ్ అబౌట్ గర్ల్ ఫ్రెండ్స్. నో యా పర్లేదు. నో అమ్మ లేరు ఇక్కడ. నో అది హోలోగ్రామ్ అమ్మ కాదు. లేదన్న అంటే కల్కి సినిమా చూసావుగా? దాంట్లో హోలోగ్రామ్ ఉండేదిగా ఆ టైప్ లో అమ్మని పెట్టాము అక్కడ. అమ్మ కాదు నిజం చెప్పు. అంటే నువ్వు కూడా హోలోగ్రామ్ యా నిన్ను మేనేజ్ చేయడం నా వల్ల కాదు. దానికి నా హోలోగ్రామ్ పెట్టి నేను బయట కూర్చొని ఉన్నా. ప్రాంప్ట్ ఇస్తా ఉన్నా బయట కూర్చొని. ఇంత పని చేసిన
కదా. ఇప్పుడు నేనే వస్తా ఉండు. హాయ్, హాయ్. బాగున్నావా? బాలే బాలేవా? ఏంసేపు నీ హోలోగ్రామ్ సతాయించిందన్న. అవునా, ఏం చేసింది? చెప్పొద్దన్న దాని గురించి. చెప్పొద్దనిందా? సర్లే. ఇప్పుడు చిన్నపిల్లడివి, 8th క్లాస్ అంటున్నావు. స్కూల్లో ఎలా ఉంది రెస్పాన్స్? అంటే ఇన్ని సినిమాలు చేస్తున్నావు, ఇన్ని చేస్తున్నావు. మామూలుగా నేను 2 రోజులు స్కూల్కి పోకుండానే యువర్ సన్ ఈజ్ నాట్ కమింగ్ టు అవర్ స్కూల్ అని ఫోన్ చేస్తాను నాకు. నీ పరిస్థితి ఏంది? అంటే పర్మిషన్ ఉందన్న. పర్మిషన్ ఏ స్కూల్ చెప్పరా స్వామి? నాకు రేపు పొద్దున్న నేను పెద్దోడిని పిల్లలు కొట్టి ఆ స్కూల్లో చేర్పించుకుంటా. విజయ హై స్కూల్ అని. విజయ హై స్కూల్. వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు షూటింగ్స్ కి అంతా. ఫస్ట్ సినిమా టక్ జగదీష్. అప్పుడు ఏ క్లాస్ నువ్వు? అప్పుడు 5th or 4th ఉన్నావు. ఆ టైంలో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా చూసి సినిమాలో అరే మామ నువ్వు ఉన్నవరా అని నీకు ఫోన్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ చేశారా? క్లాస్ లో ఫోన్ కాల్స్ అవ్వో. ఇంట్లో అలా కొండవేంది బాబాయ్? 5th క్లాస్ లో. సర్లే, పిల్లలు పక్కన పెట్టు, టీచర్లు. టీచర్ నాకేం తెలుస్తుంది, మమ్మీకి తెలుస్తుంది. అది అమ్మ చెప్తుంది కదా నాన్న ఇట్లా చేశారా అని. ఏం 5th క్లాస్ ఇప్పుడు గుర్తుంటదా అన్న? అన్న 5th క్లాస్ లో నీ తెలుగు నీ తెలుగు టెక్స్ట్ బుక్ లో 3rd లెసన్ లో 4th పద్యం ఏందన్న? 4th పద్యము వినరా సుమతి. దాని ముందు అన్న అవన్నీ మాది లేదు. మరి మా వినరా సుమతి ఒకటే గుర్తుంటుంది. నాకు 5th క్లాస్ అనే గుర్తుంటుంది. చెప్పురా. లేవన్న. ఓకే, హనుమాన్ తర్వాత? హనుమాన్ తర్వాత అంటే కాల్స్ వచ్చాయి. ఫ్రెండ్స్ ఎవరన్నా పెద్ద ఆర్టిస్టులు ఎవరన్నా లైక్ పిలిచి చెప్పడం కానీ, లేదా ఈవెంట్స్ కి వెళ్ళింటావు, ఈవెంట్స్ లలో నిన్న బాగా చేసేవారు. అప్పుడు అందరూ అప్రిషియేట్. ఎవరు? లైక్ అంటే గెటప్ సీన్ అన్న అంటే ఆల్రెడీ వాళ్ళు మూవీ చూసారంట మాకంటే ముందు. సో బాగుంది అని చెప్పారు. ఇప్పుడు నువ్వు చెప్పవా నీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి నాకు? లేరా? అమ్ముందనా? గర్ల్ ఫ్రెండ్స్ అంటే తప్పేముందిరా? ఇప్పుడు గర్ల్స్ ఉంటారు, వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకుంటే గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళంతే. బాయ్స్ లో కూడా లేరా? బాయ్స్ అందరూ ఫ్రెండ్సే, మరి గర్ల్స్ లో ఎందుకు లేరు? కో ఎడ్యుకేషన్ కాదా? ఎందుకు? సార్ నువ్వు మాట్లాడు, వాళ్ళు వచ్చి మాట్లాడరా? మాట్లాడు, ఇంట్రోవర్ట్ అయిపోతావు. సాంప్రదాయిని అంతేనా? ఓకే, ఇందాక పాట పాడతా అన్నట్టు గుర్తు నాకు. అది హోలోగ్రామ్ అట్టే ఉండిద్ది, దాంట్లో డిలీట్ కావు. అదన్నీ గుర్తు పెట్టుకొని ఉండిద్ది. కల్కిలో సాంగ్ పాడతాను, నాకు కొంచెమే గుర్తు, మళ్ళీ ఫ్యాన్స్ ప్లీజ్ చేసుకోకండి. కొంచెమే పాడు, తర్వాత ఇంకో పాట ఫుల్ పాడుతాను. అందేముంది, నేను దరువు వేస్తా, సీరియస్ గా నేను దరువు వేస్తా. పాడే పాట పాడు. అధర్మాన్ని అని చెయ్యగా యుగ యుగాన జగములోన పరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే. కొంచెం ఏదో చాలా బాగుంది నీ వాయిస్, సీరియస్ గానే. ఇంకో పాట పాడు. పాడు గజాల. రావు గజాల నాకు ఎక్కువ. పుష్ప సాంగ్ పాడు, బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి 3 సాంగ్స్. నీకు ఇష్టం వచ్చిన సాంగ్ పాడు దాంట్లో. పుష్ప 3 రిలీజ్ అయినాయి. 3 పుష్ప 1 గురించి నేను మాట్లాడింది. చూసేకి అగ్రవాల పుష్ప ఇంకో పాట ఏది? ఓకే, 3ది మేము ప్రిపేర్ చేసి పెట్టాంలే, రిలీజ్ చేస్తాం నిదానంగా. సరే, 2 రిలీజ్ అయ్యాయి, పాడు. ఆ రెండిట్లో ఏదో ఒకటి. పుష్ప వద్దా, అదే మనం వేరే ఏదైనా షిఫ్ట్ అయినా అంటే పుష్ప ఫస్ట్ సాంగ్ ఏమో ఎట్లా అంటే అది కొంచెం హై పిచ్, అది సెకండ్ ఏమో. ఓకే, నువ్వు లవ్ సాంగ్స్ పాడతావా? నాకు చెప్పాలగా. నేను అన్నా గైస్ చెప్పండి. అంటే హై పిచ్ అంటే ఇప్పుడు ఏమని దాని అర్థము? హై పిచ్ అనేవి ఈ మాస్ సాంగ్స్, ఇవి లో పిచ్కి వచ్చేది ఏవి? లవ్ సాంగ్స్, సాడ్ సాంగ్స్. మనల్ని చూస్తే సాడ్ అడగబుద్ది కాదు, అంటే ఏంటి? లవ్వేగా, సో లవ్ సాంగ్స్. అట్లాంటి ఎక్స్పెక్ట్ చేద్దాను. ఏందన్నా పాటే కదా తమ్ముడు, నీ లవ్ చేయమని అడుగుతున్నా ఏంది? ఆయన నన్ను ఎందుకు లవ్ చేస్తా? పాడైపు మరి, పాడైపు చెప్పు. ఏ సినిమా ఉంటాయి అన్న, నీకు తెలియని ఉంటాయి. నీ దగ్గర లిస్టులు ఉంటాయి, నీ ప్లే లిస్ట్ లా. నేను వేరే పాటలు చెప్తా, పాడతావా? మరి ఎందుకు మనకు? అందుకని నువ్వే ఒక పాట అనుకొని పాడు. హరో మరోదో పాట పాడతాను. పాడు. సిత్తరం ఉంటే సుత్తాదే, గుడ్డుని బయటికి తీస్తాదే, తిట్టకు కాలాన్నిట కూడెట్టుకుంది పోవచ్చును, పోగొట్టుకుంది రావచ్చును, అనుకోనిదేదో అవ్వచ్చును, ఎవ్వడికెట్టగా రాసుందో, యాడ ఎండని సేప, యాడ పుట్టలో పట్టిసీమ, లెక్క పెట్టి రెండిటి మధ్య లంకలెన్నపై నోడు పెట్టాడయ్యా.
సామి అది ఊరికే చెయ్యడయ్యా రంగు రంగు రైకల ఉప్పుడు గందరగోళం తేవచ్చో. బాగుపడేది విజిలే అమ్మా విజిలే పిలుస్తున్నాం ఎవరిని? మా కెమెరామెన్ నచ్చాడా? లైట్ నచ్చింది అన్న పిలుస్తున్నా తీసుకో ఇక్కడ తీసుకొని వెళ్ళిపో. ఏది ఏది కావాలి చెప్పు, నీకేం కావాలి ఇక్కడ? నాకు ఉండే తప్ప నీకు ఏదైనా అడుగు ఇచ్చేస్తా. ప్రశాంత్ ఆహా, ప్రశాంతతనా? అయితే నేనే బయటికి వెళ్ళిపోవాలి ఫస్ట్. వెళ్ళిపోయేదే? జస్ట్ ఫర్ ఫన్. నేను పనికే చెప్పాను, నేను ఎందుకు పోతా బయటికి నిన్ను వదిలి. సో ఎన్ని పంచ్ లేదేమో అనుకుంటున్నా, అక్కడ పంచింగ్ ఫలక్నామా స్టార్ ఉన్నాడు కాబట్టి నేను ఏమి వేయలేకపోతున్నా గైస్. అదే మీరు మీ దగ్గర నుంచి నేర్చుకుంది చెప్పాలంటే నేను ఇవన్నీ నువ్వు రాకముందు ప్రిపేర్ అయి ఉన్నా. నిన్ను అడగాల మనోడు వస్తున్నాడు మా తమ్ముడు అది అని. నిన్ను ఇంకా నువ్వు మాట్లాడుతుంటే నాకు అసలు ఏం అడగబుద్ది కాలే. ఇంతసేపు నువ్వు మాట్లాడినావు, నాకు పాట పాడినట్టే ఉంది తెలుసా. దానికి ఇంకో పాట పాడు నా కోసం. దాని బదులుకి ఒక పని చేద్దాం అన్న. చెప్పు. ఒక పెద్ద ఇక్కడ ఒక సెటప్ వేసుకొని డీజే సెట్. అప్పుడు నేను జస్ట్ ఇలా లిప్సింగ్ ఇస్తా, అక్కడ డిసిజన్ వచ్చింది. డీజే మూర్తి సినిమా బాగా చూసినట్టున్నావే. వీటి నుంచి ఎటో తీసుకుపోతున్నా టాపిక్. యా సరే, సెటప్ తెప్పిస్తా, ఒక పాట పాడు. ఒక పాట ఆలోచించుకోనికనే సరే సరే. కైజర్ అనే వెబ్ సిరీస్ యాక్ట్ చేసావు. దాంట్లో ఎలా ఛాన్స్ వచ్చింది? అంటే ఇవన్నీ చూసి ఇచ్చారా లేదా ఆడిషన్ కి వెళ్ళి? ఆడిషన్ అసలు నువ్వు దేనికి ఆడిషన్ ఇవ్వలేదారా? అంటే ఏమో వయసు యువా అబద్ధమేవ జయితే. ఓకే, దాంట్లో యాక్ట్ చేసావు. దాని డిఓపి ఇప్పుడు డైరెక్టర్ కైజర్ కి. ఓకే, ఆ మూవీ డిఓపి ఇప్పుడు డైరెక్టర్ గా చేశారు. నా పేరే కాంపిటీషన్ నువ్వేనా? లేదు, వికాస్ సి ఆయన, నువ్వు వికాస్ ఏ అనుకున్నారా? ఎప్పటికైనా ఏనేరా? కే. ఓకే, నువ్వు ఎప్పటికైనా కే అన్న అనుకున్నా ఇదే అంటావని. సో అంటే అబద్ధమేవ జయితేలో డైరెక్టర్ కార్తిక్ అన్న. సో అంటే అప్పుడు మొత్తం అంటే అన్న చూసి కైజర్ లో కూడా తీసుకున్నాను డిఓపి. సో నీకు అలా ఛాన్స్ వచ్చింది కైజర్ లో. కైజర్ లో మంచి ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి నీకు, ఆటోలో ఆనతో. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ బాగుండే అన్న. అంతా ఒక ఏరియా, స్లమ్ ఏరియాలో తీసుకున్నాను. అవును. సో ఇట్ వాస్ మొత్తం ఆటో గురించే. ఆ బాండ్ ఎలా ఉంటుందని. బాగుండే అన్న, చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఏవిఎంజీ టీమ్ తో అంటేనే ఒక ఫన్ అది. ఆ ఫన్ మొత్తం మీరు మూవీలో చూస్తారు ఏవిఎంజీ. అదే ఆ ఫన్ ఎట్లా వచ్చింది, ఎమోషన్స్ ఎట్లా వచ్చినాయి అన్ని మూవీలో చూస్తాం అంటావు. సో ఇప్పుడు ఏం చెప్పను అంటావు? చైల్డ్ హీరో అని చెప్తున్నాను అంతే. అదొక్కటి చెప్తావు, చాలా ఉందిరా నీలో. సరే, చాలా ఉన్నాయి దాచాం కుప్పలు కుప్పలు. మన బాలయ్య బాబు గారికి కూడా మంచి అబ్బో. మెయిన్ ఇది అడగడం మర్చిపోయా, ఒక్క డైలాగ్ బాలయ్య బాబు గారిని ఒక్క డైలాగ్ ఇమిటేట్ చేయి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. ట్రూత్. మంచి వారము. మరి గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో ట్రూత్ చెప్పడంలో నువ్వు నో అంతే. సరే, యాక్టింగ్ ఏమో ఇరగ తీస్తున్నావు, మామూలుగా చేయట్లా. ఏమన్నా కోర్స్ చేసావు యాక్టింగ్ మీద? చేయలే. బై బ్లడ్ లోనే నరాలకు ఎక్కిచ్చేసావు ఇట్ట పుడతానే. మా సలాం రా స్వామి నీకు. నీ కూడా సలాం అన్న. యాంకర్ ఏం నేర్చుకోలే, యాంకర్ ఏం నేర్చుకోలేంటున్నా. ఏడ వేసుకోలేని కూర్చుంటే చూసావేమో అనుకుంటా. యా సరే, ఇప్పుడు ఇటు యాక్టింగ్ ఇటు స్టడీస్ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు అసలుకి? పట్టుకుంటే కన్నా బ్యాలెన్స్ చేసే కంటే నేను కొంప తీసి అనుకున్నా ఛేదించు. నేనేదో అడగాలని అడిగా, బ్యాలెన్స్ అనకూడదు అట్లా. అంటే ఏం లేదన్నా, షూట్ ఉన్నప్పుడు స్టడీ కొంచెం పాజ్ చేయాలి. అంటే తెలిసి షూట్ ఉందంటే మరి ఆపాలి. మళ్ళీ కవర్ చేసుకుంటాను. మళ్ళీ 2 days లో వన్ నైట్ స్టాండ్ మొత్తం కూర్చొని ఆ రోజులో చదువుకునేసి షూటింగ్ పోయి వచ్చి 1 night మొత్తం మేలుకుండే. ఎగ్జామ్స్ ఎలా మరి? ఎగ్జామ్స్ కూడా కరెక్ట్ ఆ టైం టెక్స్ట్ బుక్ మొత్తం బట్టి కొట్టి. ఇప్పుడు ఎగ్జామ్ టైంలో నీకు షూట్ పడితే ఎగ్జామ్స్ గోవిందా అవుతాయి. ఏమనరా స్కూల్లో? ఇంకా మేమే అనుకుంటాం, అంటారు ఎందుకు అబ్సెంట్ అయినా. లైక్ ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది నీకు. మొన్న 7th ఫైనల్ ఎగ్జామ్ అనేది రాపిస్తారు అన్న, ఖచ్చితంగా సార్ వాళ్ళు రాపిస్తారు. అంటే ఏంటి, షూట్ కి వెళ్తే షూట్ నుంచి వచ్చిన తర్వాత రాపిస్తారా? స్కూల్లో వచ్చిన తర్వాత స్కూల్లో. అమ్మా నేను నిజంగా చేర్పించుకుంటా మా కొడుకులు నా స్కూల్లో. ఏది స్కూల్? విజయ్ హై స్కూల్. నేను ఖచ్చితంగా చేర్పించుకుంటా స్వామి.
ఇంత పాజిటివిటీ ఏంది నాయన? నేను 4 రోజులు జ్వరం ఉంది ఇంట్లో ఉన్నా అంటేనే అసలు ఒప్పుకోరు మా స్కూల్లో. మరుసటి రోజు పోతానే బయట నిలబెట్టేసి ఇంత ఎక్స్ప్లెనేషన్ అది ఇది అంటారు. ఎగ్జామ్లు కూడా రాయిపిస్తున్నారంటే పర్మిషన్ అన్నది ఒక పర్మిషన్ అంటే ఒక రీజన్ కోసం నేను అబ్సెంట్ అయినా కాబట్టి ఒక పర్మిషన్ అంతే, దానికి ఒప్పుకుంటారు. మా వాళ్ళు 1,00,000 పర్మిషన్ తెచ్చినా ఒప్పుకోరే, అది కదా మా బాధ. అంటే మనుషులతో ఉంటుంది. అబ్బో మంచి మాటకారే అయితే 5th క్లాస్ నుంచే. 5th నుంచి ఇష్టం అన్నాను ఎప్పుడు ఉంటే 5th నుంచేగా వచ్చింది టక్ జగదీష్. మరి ఇంకా 5th నుంచే కదా మాటకారి కాదా? ఆటకారే 5th నుంచి ఆటకారే అంటే స్పోర్ట్స్ అయ్యా. క్రికెట్ లో మంచి అదే మంచి ఆటగాడివి అని చెప్తా ఉన్నా. ఆటగాడివి మంచి క్రికెట్. బౌలింగ్ బ్యాటింగ్ రెండు. ఫీల్డింగ్ చేయవు, ఫీల్డింగ్ తక్కువ. బౌలింగ్ బ్యాటింగ్ అయితే మంచి ఆటగాడు అనమాట. అదండి మన వికాస్ మంచి ఆటగాడు. క్రికెట్ అండి అబ్బో ఆహా అన్వేషణ ఎందుకు వచ్చాడు? నువ్వు అనే డైలాగ్ మరి ఆయన గుర్తుకొస్తుంది. ఇప్పుడు మీ ఫ్యాన్స్ కూడా అదే గుర్తుకొస్తారు. మరి గుర్తు రావాలనే కదా చెప్పింది. అదే ఆ డైలాగ్ చెప్తే నువ్వు ఒకసారి మళ్ళా అన్నని ఇమిటేట్ చేస్తే అన్వేషణ. మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ తిరగాలమ్మా? చదువు ముఖ్యం, చదువుకోండి. అందరూ ఆటగాళ్ళు ఏంటి? ఆటగాళ్ళు ఇప్పుడు ఇంత చేస్తా ఉన్నావు, ఖచ్చితంగా ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంతలేదు నువ్వు ఇక్కడికి రాలేవు, ఇక్కడికి ఐ మీన్ ఈ స్టేజ్ కి రాలేవు. సో మీ అమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? మీ నాన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? సో మమ్మీ డాడీ అనేది 2 కళ్ళు నాకు. సో ఇద్దరు హార్ట్లు ఉంటారు ఎప్పుడన్నా. అంతే. కళ్ళు ఇక్కడ కదా ఉంటాయి, హార్ట్ అంటావు. అటు నుంచి ఇట్లా బాణాలా? వాళ్ళ గురించి చెప్పన్నా. వాళ్ళు నీకు ఎక్కడుంటారని కాదు, చిన్నప్పటి నుంచి వాళ్ళు నీకు ఎలా సపోర్ట్ చేశారు అవి. అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ వెళ్తా అంటే యాక్టింగ్ ఫుల్ సపోర్ట్. యాక్టింగ్ అంటే యాక్టింగ్, స్టడీ అంటే స్టడీ. మమ్మీ ఫుల్ సపోర్ట్, డాడీ ఫుల్ సపోర్ట్. కానీ డాడీ కొంచెం స్టడీ మీద ఉంచు అని చెప్తాను అంతే. నువ్వు ఒక్కడేనా ఇంట్లో? అన్న గాని తమ్ముడు గాని ఉన్నాడా? అన్న ఉన్నాడు, అందుకరా నీకు సపోర్ట్ ఎక్కువ అమ్మ నుంచి. చిన్న కొడుకులకు ఎప్పుడు సపోర్ట్ ఎక్కువే. నేను చిన్న కొడుకును కాబట్టి తెలుసు. చిన్న కొడుకు అసెంబ్లీస్. యా ఓకే. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ హీరో జస్ట్ హీరో. స్టడీస్ ఏం లే. ఒక దాంట్లో ఫిక్స్ అయిపోయినాక మళ్ళీ ఇంకోటి ఎందుకని అంటే స్టడీస్ అయితే ఉంటది. అదే ఉంటది కానీ ఫస్ట్ అయితే దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి చేస్తే. ఫస్ట్ ఇది ఫోకస్ యాక్టింగ్, తర్వాత స్టడీస్ అంతే. సో 10th వరకే చదువుతావా, ఇంటర్ కూడా చదువుతావా, బీటెక్ చదువుతావా, లేదా మొత్తం యాక్టింగ్ అయినా దాని తర్వాత? అంతా చదువుతా ఉన్నంత వరకు. ఎంత ఉంటుంది డిగ్రీ లాస్ట్ ఆడి వరకు చదువుతావు కానీ యాక్టింగ్ వదలవు. అదే ఇదే తమ్ముడే ప్యాకెటే. అంటే నీకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచే ఇంట్రెస్టా, లేదా ఇంట్లో వాళ్ళు చూసి అరే వీడు బాగా చేస్తున్నాడే వీడిని పంపిద్దాము అని పంపించారు, లేదా నువ్వే అడిగావా? ఎలా అంటే చిన్నప్పటి నుంచి నాకే ఇంట్రెస్ట్ ఉన్నా. నీకే? అప్పుడు మమ్మీ డాడీతో అంటుండే, అంటే టీవీలో సినిమాస్ వస్తుండే కదా, ఆ టైంలో నేను కూడా అట్లయితే చూడు డాడీ, నేను కూడా అట్లయితే చూడు మమ్మీ అని చెప్తుండే. ఏ ఏజ్ లో? నాకు 3rd 4th ఇయర్ అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే. నువ్వు 3rd 4th ఇయర్ ఉన్నప్పటి నుంచి నీకు ఇంట్రెస్ట్ ఉంది. సో వెళ్ళి చెప్తా ఉన్నావా నేను హీరో అంటున్నాను. సో అప్పుడు నానేమనేవారు? నువ్వు సరే చూద్దాం పెద్ద అది డాడీ ఎక్స్ప్రెషన్. అమ్మ సరే 5 ఫస్ట్ చదువుకోండి. నువ్వు ఏదో ఒక రోజు హీరో అవుతావు అనే వాళ్ళ. నేను చూస్తా ఉంటే నాకెంతో ఆర్జీవి గారిని ఇమిటేట్ చేస్తానంటే అనిపిస్తా ఉంది. అది చూడు మళ్ళా చూడు, ఇట్లా అండము ఆర్జీవి గారికి ఒక్క డైలాగ్ నా కోసం. ఆర్జీవి ఫ్యాన్ ఇక్కడ. బట్టలు చింపుకోమంటావా? వద్దులే, ఇంటర్వ్యూ ఖరాబ్ అయ్యింది, అయిన తర్వాత చింపుకుంటా. నాకు తెలియదు, నిజం చెప్తాను. ఎంత ఫ్యాన్ అయినా సరే నాకు తెలియదు. డైలాగ్ తెలియదు నాకు. అదే డైలాగ్ చెప్పు అంటా ఉన్నా, అది ఆర్జీవి గారి డైలాగ్. ఏ డైలాగ్? ఓకే తెలియదని ఆయన ఇమిటేట్ చేసేసావు. అదే నువ్వు చెప్తే చేసిన. నేను డైలాగ్ చెప్పా, ఆయన ఇమిటేట్ చేస్తాడని చెప్పాలా? జర కట్ చేయకండి, ఇది అంతా ఫ్యాన్స్ కి తెలవాలి. ఇది తెలవాలి ఖచ్చితంగా. నేనేం చెప్పా? ఆర్జీవి గారి డైలాగ్ డౌన్. నేను ఇంకా స్టార్ట్ కూడా చేయలేరు, అప్పుడే డౌన్ అంటున్నావు నన్ను. ఇది ఓకే, ఇది పెట్టుకోండి అందరూ. ఓకేనా? ఓకే. సెట్స్కి వెళ్తా ఉంటావు, మూవీ సెట్స్ కి. యాక్టింగే కాకుండా ఇంకా దేని మీదైనా నీకు కొంచెం అవగాహన ఏమైనా ఉందా? లైక్ అదే
ఇప్పుడు డిఓపి అనుకో, ఆ మంచి కెమెరా గురించి తెలుసు. అట్లా నీకు యాక్టింగే కాకుండా ఇంకేమైనా తెలుసా? 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా దాంట్లో. అంటే నాకు ఆర్ట్ గురించి తెలుసు. ఆర్ట్ గురించి తెలుసు. ఆర్టిస్ట్ మనం. ఒక యాంగిల్ ఉంటుంది. ఆర్టిస్ట్, ఆటగాడు, మంచి ప్లేయర్ అని. అదే నేను క్రికెట్ గురించే స్వామి చెప్పింది. ఆర్టిస్ట్ ఏమన్నా డయాగ్రామ్ చేసావా మామూలుగా? అది ఇప్పుడు వేసావా? నాకు మళ్ళా పంపిస్తే ఈ ఇంటర్వ్యూ అప్పుడు వేసుకుంటా. ఓకే. నెక్స్ట్ నువ్వు వచ్చేసరికి ఇక్కడ ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటా ఇట్లా. అన్న ఒక మంచి ఫోటో ఉంటే ఒకసారి తీసి పెట్టాను. నేను కూడా షణ్ముఖ్ నాకు ఫ్రేమ్ తీసి పెడతాను. ఇదే నేనే పంపిస్తా. ఎందుకు ఏంటి ఫోటోలు? ఇప్పుడు పెరిగే కొద్దీ ఇప్పుడు నాని అన్న చూసుకుంటే డైరెక్టర్ అవ్వాలని వచ్చాడు కానీ హీరో అయినాడు. అట్లా నువ్వు ఓన్లీ యాక్టింగ్ ఏనా లేదా డైరెక్షన్ ఇట్లా ఏదైనా డిపార్ట్మెంట్స్ లో కూడా ఇంట్రెస్ట్ ఉందా నీకు? ఓన్లీ యాక్టింగ్ అన్న. యాక్టింగ్ అంటే ఇప్పుడు వేరే ఫీల్డ్ లో అంటే డాక్టర్ ఆటగాడు రా ఏమో అనుకోండి. దాచావు నిజంగానే చాలా దాచావు. ఓకే, ఏదో నీతో ఇమిటేషన్లు చేయించినా అని ఇమిటేషన్స్ వరకే అనుకున్నాను. నీకంటూ సపరేట్ యూనిక్ యాక్టింగ్ స్కిల్ నిజంగా ఉంది నీలో. నేను షాక్ అసలు చూసి. ఈ రేంజ్ లో చేస్తున్నావు. ఇప్పుడు ఎంత 8th క్లాస్, 8th గేట్ చేస్తున్నావు అంటే ఫ్యూచర్ ఇంకా చాలా అంటే చాలా బాగా చేస్తావు. ఇంకా నువ్వు తేజ సజ్జా గారు లాగే ఒక గొప్ప హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. లవ్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం వచ్చి మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా కావాలా నీకు? స్ప్రైట్ వద్దా? ఆ సెట్ లో అయితే తాగుతావు, ఇక్కడ తాగవు. ఓకే, సెట్ లో కొంచెం మంచి నిమ్మకాయ పిండి మేము పిండిస్తాం. నీకేం కావాలి చెప్పు. నిమ్మకాయ, టమోటా, ఎర్రగడ్డలు ఏం కావాలని పిండిపిస్తా. స్ప్రైట్ లా టమాటో ఆనియన్. సో అన్న 90 ml అనుకుంటున్నావు స్ప్రైట్ సెట్. సో 90 ml అంటే ఇప్పుడు మమ్మీ 7 అవుతుందా? పాపం అన్నకి 7 అవుతుంది. పాపం తాతలాడుతున్నట్టుంది. చెప్పేదే అందరికి నువ్వు నేను కూర్చొని తాగేదని చెప్పకూడదు అనుకోని ఉన్నా. చిన్నపిల్లోడివి వద్దు, ఇవన్నీ బయట పెట్టకూడదు. మన ఇద్దరు పర్సనల్ బయట చూసుకుందాం. అయితే చెప్పొద్దు. టమోటాని ఎందుకన్నా అంటే తమ్ముడికి టమోటా, నాకు ఆనియన్, మంచింగ్లోకి స్ప్రైటే, నాట్ వోడ్కా. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఫ్యూచర్ లో గొప్ప హీరో కావాలని కోరుకుంటున్నా. లవ్ యూ. చూశారు కదా మన వికాస్ మంచి అల్లరి చేశాడు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైస్ మంకీస్ మీడియా. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఆనందం కూడా వేసుకోండి. అస్సలు ఆపద్దు. స్టే ట్యూన్డ్. మరికొందరితో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మిస్టర్ షన్ను.